నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించింది. డీజీపీకి ఎంక్వైరీ చేయాలి అంటూ లేఖ రాసిన నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది? మరోపక్క చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం 1 ఇయర్ పాలనలో మహిళలకు ఏదో అన్యాయం జరిగిపోయింది అంటూ వైసీపీ మహిళా విభాగానికి సంబంధించినటువంటి నేతలు కొంతమీద రోడ్డెక్కి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. మహిళలను వాళ్లే కించపరిచి వాళ్లే రోడ్డెక్కటాన్ని ఏ విధంగా చూడొచ్చు, ఇది ఏ మలుపు తిరగబోతుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. నమస్కారం అండి. సో మహిళలను వాళ్లే కించపరిచి ఇప్పుడు వాళ్లే రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు, ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు ఇది ఎలాగుందంటే నేనే కొడతాను, మళ్ళీ నేనే దెబ్బలు తిన్నానని చెప్పి బాధపడతానన్నట్టుంది. అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు ఏం చేశారు, వాళ్ళు తీసుకొని వచ్చి తిట్టారు. తిట్టి ఈరోజు వాళ్ళకి ఏం అర్థమైందంటే బయట ప్రజల నుంచి వచ్చే ఈ రెస్పాన్స్ని చూసి భయం పుట్టుకొని ఏంటంటే రివర్స్ గేమ్ స్టార్ట్ చేశారు. అవునా కాదా? మీరు చూడండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కొత్త కాదు ఈ రివర్స్ గేమ్. నాడు కోడికత్తి కాడ నుంచి, బాబాయ్ హత్య కాడ నుంచి, ఆస్తి తగాదాల కాడ నుంచి, రాష్ట్రం పైన ఫేక్ ప్రాపగండా, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కాదు. ఈ రివర్స్ గేమ్ ఆడడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పర్ట్. గతం నుంచి ఎన్నో ఇన్సిడెంట్స్ చూసాం. ఈరోజు కూడా నిస్సిగ్గుగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి నడిపే భారతిరెడ్డి గారు నడిపే సాక్షి ఛానల్, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన సాక్షి ఛానల్, నీతులు నిజాయితీల గురించి మాట్లాడే సాక్షి ఛానల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళల గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని వేశ్యల రాజధాని అని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ అది సమర్థించుకుంటున్నాడు. ఆ రోజు అక్కడ మోడరేటర్గా ఉన్న వ్యక్తి దాన్ని ఖండించకపోగా ఎకిలి నవ్వులు నవ్వాడు. అది చట్టరీత్యా తప్పు. దానికి ప్రజలందరూ అతనిపైన యాక్షన్ తీసుకోమన్నారు. ఎందుకంటే ఈరోజు అతనిపైన తీసుకునే యాక్షన్ అదేదో ఒక ఇతనిపైన తీసుకునేది కాదు. ఎవరైతే మరే మహిళల గురించి మాట్లాడాలంటే, ఎవరన్నా మహిళల గురించి మాట్లాడి కించపరిస్తే వాళ్ళకి భయం పుట్టించేదానికి తీసుకుంది. ఇది రాష్ట్ర మహిళలంతా అతను అరెస్ట్ చేస్తే ఆనందపడ్డారు. ఈరోజు కోర్టు కూడా రిమాండ్కి పంపించింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మహిళల్ని తిట్టిన వాళ్ళని, కించపరిచిన వాళ్ళని సపోర్ట్ చేసుకొని వస్తున్నాడు. దేనికి చిహ్నం మీరు చెప్పేది? ఇది సూటిగా అడగదలుచుకున్నాం. రెండోది, ఈరోజు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తే మహిళలను ఉద్దేశించి సంకర జాతి అని వాగాడు. మీరు నెంబర్ 2గా చెప్పుకొని సజ్జల రామకృష్ణారెడ్డి, దీనికి ఏం సమాధానం చెప్తావు? దీనికి సమాధానం నీ దగ్గర లేదు. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు మహిళలు ఎవరైనా మహిళలే అండి. ఈరోజు భారతిరెడ్డి గారిని ఆ రోజు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాట్లాడితే చర్యలు తీసుకున్నారు. మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయమని చెప్పారు, అరెస్ట్ చేయించారు, రిమాండ్కి పంపించారు, శిక్ష పడింది. అవునా కాదా? కానీ ఇక్కడ మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించుకుంటున్నారు. దేనికి చిహ్నం? ఒక నాయకుడేమో తన పార్టీ కార్యకర్త తప్పు ఎక్కడో ఛానల్ లేదు తప్పు వెలిగితే ఇది తప్పు పద్ధతి, ఎవరు దీన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పి అరెస్ట్ చేయించాడు. ఇక్కడేమో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఛానల్, వాళ్ళ సతీమణి గారు నడిపే ఛానల్లో ఒక మెయిన్ డిబేట్లో వాళ్ళు మెచ్చుకునే, అతను గతంలో ఒక సలహాదారుడు పోస్ట్ ఏదో కూడా చైర్మన్ పోస్ట్ ఏదో ఇచ్చారు, ఆ వ్యక్తి మోడరేటర్గా ఉన్న సందర్భంలో ఒక వ్యక్తి వీళ్ళ ఛానల్లో రెగ్యులర్గా డిబేట్స్లో పార్టిసిపేట్ చేసే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని గురించి ఈ విధంగా మాట్లాడితే నువ్వు ఖండించకుండా, అతనిపైన చర్యలు తీసుకోకుండా అతనితో ఏం చేపిస్తున్నారు తెలుసా? ఇప్పుడు అదే కృష్ణంరాజుతో క్షమాపణ చెప్పేయటంలా వితండవాదంతో వీడియోలు చేపిస్తున్నారు. మళ్ళీ ఇది దేనికి చిహ్నం? మళ్ళీ మీ పార్టీకి సంబంధించిన, మీ దగ్గర జీతగాలుగా పనిచేసే విడుదల రజనీ, రోజా లాంటి వ్యక్తుల్ని వాళ్ళు కూడా ఈరోజు ఇలాంటి వాటిని సపోర్ట్ చేస్తున్నారు. ఒక మహిళలుగా సిగ్గుపడాలి. ఎవరన్నా సపోర్ట్ చేయరు, తిట్టాలి. కానీ వీళ్ళు సపోర్టివ్గా వచ్చి మాట్లాడుతున్నారంటే ఏంటిది? దీనికి సమాధానం చెప్పండి. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. మీరు చెప్పండి, ఈరోజు భారతిరెడ్డి గారికి ఒక న్యాయం, రాష్ట్రంలో ఉండే మహిళలకు ఒక న్యాయమా? భారతిరెడ్డి గారిని అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆ వ్యక్తిని తప్పని చెప్పి తీశారు. మీరు గతంలో వీళ్ళు మహిళల్ని ఈరోజు తొలిసారి ఏం కాదులేండి, గతంలో భువనేశ్వర్ గారిని నిండు సభలో అవమానించడం కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళా నేతల్ని కావలి గ్రీష్మ గారు ఒక డిబేట్లో ఉంటే నిన్నెవడన్నా రేప్ చేశాడా అంటాడు ఒక వైసీపీ లీడరు. బీసీ లీడర్ అనురాధ గారిని ఒకడు ఎట్లా పడితే అటు దిగజార్చి మాట్లాడతాడు. మన అనిత గారిని క్యారెక్టర్ గురించి బ్యాడ్ చేస్తూ ఒక వైసీపీ నాయకుడు మాట్లాడతాడు. మళ్ళీ వచ్చి గౌతు శిరీష గారిని కులంతో పేరుతో దూషిస్తూ ఒక వ్యక్తి మాట్లాడతాడు. ఈ విధంగా మీరు చూస్తే వాళ్ళ వైసీపీ నాయకులు ఎంతోమంది గతంలో కూడా అధికారంలో ఉండేటప్పుడు చేశారు. ఇవన్నీ చేస్తే ప్రజలు వాళ్ళని ఈరోజు ఎక్కడ కూర్చోబెట్టారు చూసాం. అమరావతి రైతుల గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడారు నాడు ఇదే వైసీపీ నాయకులు. మళ్ళీ వాళ్ళ సొంత చెల్లెల్ని
ఈ విధంగా వేధించాడని చెప్పి మనం విన్నాం. సాక్షాత్తు సునీత గారే ప్రెస్ మీట్ పెట్టి నా గురించి ఈ విధంగా తప్పుడు రాతలు రాయించాడని షర్మిల గారే చెప్పింది. ఏమని, నేను మా అమ్మకే పుట్టలేదు, నా గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారని చెప్పి ఈ విధంగా వాళ్ళ సొంత చెల్లెలే చెప్పారు. మొన్నటి వరకు సొంత చెల్లెలు ఏదో రాజకీయ పార్టీలకి ఈ విధంగానే అంటూ ఉన్నారులే ప్రత్యర్థి పార్టీ నేతలు అనుకుంటే, ఈరోజు వీళ్ళు లైన్ ఎక్కడి వరకు క్రాస్ అయ్యారు? రాష్ట్రంలో ఉండే మహిళల్ని ఏ విధంగా చిత్రీకరించాలనుకున్నారు? ఇదేనా వీళ్ళు చెప్పేది? ఇంత క్యారెక్టర్స్ అని ఈరోజు దానిపైన నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ NCW స్టేట్ DGPకి లేఖ రాసింది. వీళ్ళపైన చర్యలు తీసుకొని 3 రోజులు ఆ కృష్ణంరాజు పైన మాకు రిపోర్ట్ చేయండి 3 డేస్లో అని చెప్పి. అంటే వీళ్ళు చూడండి ఎంత దిగజారిపోయి ఉన్నారు. ఇలాంటి వాళ్ళ రాజకీయాల్లో ఉండేది. రాజకీయాలంటే హుందాతనంగా ఉండాలి, మహిళా సంక్షేమం కోసం ఉపయోగించాలి. అసలు ఛానల్లో నిర్వహించే డిబేట్లకి వైసీపీ పార్టీకి ఏంటి సంబంధం? కావాలని చెప్పి వైసీపీ పార్టీకి అంటగడుతున్నారు అండమే కాదు. వైసీపీ పార్టీకి సంబంధం లేదా? సాక్షి మా బ్యాక్ బోన్, సాక్షి మా పాంప్లెట్ అని చెప్పి మీ నాయకులే చెప్పింది. సాక్షికి మీకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టిన ఛానల్ కదా, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరు దాంట్లో షేర్ హోల్డర్స్గా లేరా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అది ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఏదో రాస్తే తెలుగుదేశం పార్టీకి ఎందుకు అంటగడతారయ్యా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, భువనేశ్వరికి బ్రాహ్మణి గారు ఎవ్వరు ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ షేర్ హోల్డర్ కూడా కాదు. కానీ మీరేమంటారు? ఏమంటారు? ఈరోజు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి దానికి చైర్మన్గా, అదేవిధంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి సాక్షాత్తు దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది, అవునా కదా? ఇప్పుడు దీనికి దానికి సంబంధం లేదా? అంటే ఇప్పుడు సాక్షిలో ఆ డిబేట్ షోని నిర్వహించినందుకు గాను సాక్షి నుంచి మేము ఒక ప్రకటన రిలీజ్ చేశాము. అండ్ ఎవరైతే ఆ గెస్ట్ మాట్లాడిన దానికి అసలు ఛానల్కి సంబంధం లేదు, యాంకర్కి, అయినా మోడరేటర్గా ఉన్నటువంటి వ్యక్తి సారీ చెప్పారు, అయినా ఆయన అరెస్ట్ చేశారు. ఎప్పుడు సారీ చెప్పేది? నీ పైన రాష్ట్రం అంతా కేసులు అవుతా ఉండే, ఇంకంతా అయిపోతా ఉందంటే లాస్ట్లో సారీ చెప్తే వదిలేయాలా? నువ్వు అప్పుడు నువ్వు అతను ఎవరైతే కృష్ణంరాజు ఉన్నాడో అతను చెప్పిన తర్వాత కేఎస్ఆర్ నవ్వలేదా? లైవ్లో నవ్వినప్పుడు గుర్తుకు రాలేదా? నువ్వు అప్పుడే నిజంగా తప్పు అని ఉంటే ఇది తప్పు అని చెప్పి నువ్వు ఖండించి అప్పటికప్పుడు అక్కడే క్షమాపణ చెప్పుని ఉండాలి కదా. నీ పైన రాష్ట్రం అంతా కేసులు పెడుతూ ఉంటే, మహిళలంతా ఒక ఉధృతంగా ఉద్యమంలో మొదలు పెడుతుంటే అప్పుడు చెప్పాడు క్షమాపణ. మీరు ఆ వీడియో చూసినట్లయితే ఎక్కిలి నవ్వులు నవ్వాడు ఆ మాట అన్న తర్వాత. ఏం అంత దిగజారుడుతనం ఏంటి నీకు భయం భక్తి లేదా? 70 ఏళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు, 70 ఏళ్ళు అని. గతంలో నువ్వు అదే సాక్షి డిబేట్లో కూర్చొని కేఎస్ఆర్ చంద్రబాబు నాయుడు గారి గురించి 70 ఏళ్ళు అయితే 89 ఏళ్ళ వయసులోనే అరెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి మాట్లాడావు కదా. ఇప్పుడు ఎందుకు నంగి నాటకాలు? నువ్వు చేసిన తప్పు కాదా? ఒక జర్నలిస్ట్ అంటే విలువలతో కూడుకొని ఉండాలి, సమాజాన్ని విలువలతో నడిపించే విధంగా ఉండాలి. నీలాగా దిగజారి కాదు కేఎస్ఆర్ అని ఈరోజు మా లాంటి వాళ్ళు చెప్తున్నారంటే నీ స్థాయి ఏ విధంగా ఉందో గుర్తు తెచ్చుకోమని చెప్పి కేఎస్ఆర్ గారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడు సంకర జాతి అనే పదం వాడాడు. ఈ పాయింట్కి నేను క్వశ్చన్ అడగబోతున్నాను. ఇప్పుడు డిబేట్ ఛానల్లో నిర్వహించారు కాబట్టి సాక్షి ఛానల్ నుంచి మేము ఒక ప్రకటన రిలీజ్ చేశాం. దానికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం లేదు పార్టీ తరపు నుంచి అని చెప్పి అటువైపు వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఇదంతా తీసి పక్కన పెడితే మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న వచ్చి మాట్లాడారు. మరి దీనికైనా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటారా? అవును, దానికి వీళ్ళు సమాధానం చెప్పకుండానే కదా ఈరోజు ఇది మీరు అన్నట్టు మహిళల పైన వాళ్ళే కొట్టేసి తర్వాత వాళ్ళే మాకు దెబ్బ తగిలిందని నాటకాలు ఆడుతూ ఉన్నట్టు ఈరోజు ఆడిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి నీతిమంతుడా? సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సోషల్ మీడియా హెడ్గా ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ మహిళల గురించి క్యారెక్టర్ ట్రాన్స్లేషన్ చేస్తూ ప్రాస్టిట్యూట్స్గా చిత్రీకరించి న్యూస్ పేపర్లో ఆర్టికల్ లాగా ఫేక్ ఆర్టికల్స్ తెప్పి సోషల్ మీడియాలో తిప్పించాడు. దానికి ఉరి తీసిన తప్పు లేదు సజ్జల భార్గవని. అలాంటి వ్యక్తుల్ని చుట్టూ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీతులు చెప్తున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 2 కుమార్తెలు ఉన్నారు. నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల్లో ఈరోజు నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఇంకా ఈ రాజకీయ విమర్శలు అవన్నీ శాశ్వత కాదు. కానీ నువ్వు మహిళల జోలికి వెళ్ళి వ్యక్తిగతంగా రాష్ట్రంలో ఉండే మహిళల యొక్క క్యారెక్టర్లను అసాసినేట్ చేస్తూ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క బాయలు అంటే ఓపిక పట్టారు. రెండోసారి సునీత గారిని, షర్మిల గారిని అంటే ఏదో వాళ్ళ ఇంట్లో గొడవేమో అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు అంటే ఏదో లే అనుకున్నారు. ఈరోజు రాష్ట్రకి ఎక్కడికి వచ్చింది తెలుసా? రాష్ట్రంలో ఉండే మహిళలందరి గురించి వీళ్ళు విమర్శిస్తున్నారు. ఆ రోజే రాష్ట్రంలో ఉండే మహిళలంతా ఉద్యమం చేస్తుంటే ఫస్ట్ రోజు భువనేశ్వరి గారిని, అదేవిధంగా షర్మిల గారిని, సునీత గారిని, తెలుగుదేశం పార్టీ మహిళలంటే ఈరోజు ఇంతవరకు వచ్చి ఉండదు. ఆ రోజు నుంచి ఏమేమి అనుకున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉండే మహిళలందరినీ ఈ విధంగా చిత్రీకరించారు ఈ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో వైసీపీ ఓటేసిన మహిళలు కూడా ఆలోచించండి. ఈరోజు అదే కృష్ణా గుంటూరు జిల్లాలో, అదే శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ప్రతి జిల్లాలో మహిళలు ఉన్నారు కదా. ప్రతి జిల్లాలో ఉండే మహిళలు ఆలోచించండి అమ్మా. ఈరోజు ఈ విధంగా వేసల రాజధాని అన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో గొప్ప చారిత్రాత్మకంగా చెప్పుకునే గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి మహానుభావులు పుణ్యభూమి అయిన అమరావతిని, ఈరోజు చరిత్ర గల అమరావతిని వేసల రాజధానిని చిత్రీకరించాడు. అంటే మన రాష్ట్రానికి చిహ్నం ఏది? రాష్ట్ర రాజధాని. అలాంటి రాష్ట్ర రాజధాని వేసల రాజధాని అన్నాడంటే
వాడు కడుపుకు అన్నం తింటున్నాడు, ఇంకేమన్నా తింటున్నాడా? అలాంటి వాడిని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పార్టీ సమర్థిస్తూ ఉంది. దీంట్లో ఆ పార్టీలో ఉండే మహిళలు ఆలోచించండి ఒక్కసారి. అదే భారతీరెడ్డి గారిని ఆ రోజు అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నారు. ఆ రోజు భారతీయుని కదండి, నాకేం సంబంధం అనుకోవాలా, ఏ ఇంటి ఆడబిడ్డకు జరిగినా నా ఇంటి ఆడబిడ్డకు జరిగినట్టే అని చెప్పి ఆ రోజు వాళ్ళ పార్టీ కార్యకర్తని అరెస్ట్ చేయించాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా సపోర్ట్ చేసుకుంటున్నాడు. దానికి ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? సూటిగా అడుగుతున్నాం, సమాధానం చెప్పు. భారతీరెడ్డి గారు ఈరోజు ఎవరైతే రోజా గారు, విడుదల రజనీ గారు మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా మీ ఆత్మసాక్షిని ప్రశ్నించుకోండి అమ్మా. ఈరోజు ఎవరో మెప్పు కోసమో మీరు ఈ విధంగా మాట్లాడితే రేపు మహిళలంతా తిరుగుబాటు చేస్తే, ఉద్యమం చేస్తే మీ పార్టీ భూస్థాపితం అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డీజీపీకి లేఖ రాశారు కాబట్టి జాతీయ మహిళా కమిషన్ మరి సాక్షి పైన కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలాంటి ఛానల్ సాక్షి ఇన్ని రోజులు ఏదో పోనీలే అబద్ధాలు రాసుకుంటా ఉన్నారు, పొట్టకూటి కోసం, ఏదో వాళ్ళ రాజకీయ ఉనికి కోసం అనుకున్నారు. ఇంత దిగజారుడు డిబేట్లు పెడుతున్నారంటే ఈరోజు నేను చెప్పాను, ఒక సీక్వెన్స్గా మీరు చూస్తే భువనేశ్వర్ గారిని అన్నారు, తర్వాత తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులను అన్నారు, తర్వాత ఏమన్నారు, తన సొంత చెల్లెలైన షర్మిల గారిని, సునీత గారిని, వాళ్ళ క్యారెక్టర్, ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు వాళ్ళే చెప్పారు బయటకు వచ్చి, ఏడ్చారు. ఈ విధంగా ఈరోజు రాష్ట్రకి ఎక్కడికి వచ్చి మహిళలు అన్నారు, రేపు ఇంకెవరిని అంటారు ఎవరికి తెలుసు? వీళ్ళు ఇంత దిగజారిపోయిన వ్యక్తులు రేపు ఏమైనా అంటారు. ఇలాంటి వ్యక్తులు మన సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడైతే తరిమి కొడతామో అప్పుడే సమాజం బాగుపడుతుంది. ఇలాంటి వాళ్ళకి శిక్ష పడితే రేపు ఎవడన్నా తప్పు చేయాలంటే భయపడతాడు, లేకపోతే ఏముందిలే అని చెప్పి ఇప్పుడు ఇన్ని సంఘటనలు చెప్పాం. ఇక్కడ ఈ విషయంలో కూడా రేపు ఎవడన్నా మాట్లాడాలంటే భయపడాలి, ఆ విధంగా చేయాలి. జాతీయ మహిళా కమిషన్ గారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారు కూడా నిన్న క్లారిటీగా చెప్పారు, ఎవడైతే మహిళలు తెస్తారో తాట తీస్తాం, అది మా పార్టీ వాడైనా అన్నారు. రేపు రోజా గారిని, విడుదల రజనీ గారిని కూడా ఎవరైనా క్యారెక్టర్ అసెసినేషన్ చేస్తే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం. చెప్తున్నాం కదా, తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తన సొంత చెల్లెళ్ళ యొక్క శీలాన్ని కూడా శంకించుకుంటూ ఉన్నాడు. ఇది ప్రజలు ఆలోచించాలి, ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే అల్టిమేట్, ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఏ విధంగా ఉన్నాయో ఆలోచించండి. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు. రాజకీయ విమర్శలు అనేది చేసుకో, చూసి చూడనట్టుంటారు, ఆ నిర్మాణాత్మక విమర్శలు చేయి, తప్పులేదు. కానీ ఆడవాళ్ళ శీలాల గురించి కూడా శంకించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని శంకర జాతని ఈ విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏమని అర్థం? ఇది ప్రజలు ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.